నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు విద్యార్థులను చెక్ చేసి పరీక్షా కేంద్రం లోపలికి పంపారు. ఈ సందర్భంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఉన్నదని తెలిపారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా అధ్యాపకులు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకూడదని 144 సెక్షన్ విధించడం జరిగిందని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని సూచించారు. అన్న ఇల్లు నువ్వు కూడా అక్కడ లేవు. బెటర్ ఉంటుంది, బాగుంటుంది. అక్కడ చూడడానికి కూడా బాగుంటుంది. జెడ్పీహెచ్ఎస్ అహ్మదీపూర్ సెంటర్ నెంబర్ 18049. ఇక్కడ మరి మొత్తం సెంటర్కు 103 మంది పిల్లల్ని అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని వసతులు కూడా పిల్లలకు సరిపడే మంచి వాతావరణం ఉన్నటువంటి గదుల్లో వేయడం జరిగింది. ఫ్యాన్లు కానీ, ట్యూబ్ లైట్లు కానీ, వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్స్ కానీ అన్ని సౌకర్యాలు కూడా సమకూర్చడం జరిగింది. మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో పిల్లలు హాస్పిటల్ సౌకర్యాలు, మౌలిక వసతులు అన్నీ కూడా ఉన్నాయి. మరి ఇన్విజిలేటర్స్ కూడా సరిపోయినంత మంది రిపోర్ట్ చేశారు. మరి సజావుగా అన్ని పరీక్షలు కూడా, స్క్రీనింగ్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఇన్విజిలేటర్స్ చేసే పంపిస్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. వాటికి ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది.